బాగుందా సినిమా? ఏం స్టోరీ అంత బాగుందా సినిమా? స్టోరీ ఫైట్ సీన్స్ ఎట్లా ఉంటుంది? ఎంత కలెక్షన్ కొట్టచ్చు? ఎట్లా బాగుందా సినిమా? మూవీ ఎట్లా ఉంది? బాగుందా? ఎంత కొట్టచ్చు? కలెక్షన్ ఎంత కొట్టచ్చు? కలెక్షన్ ఎంత కొట్టచ్చు? 300 కోట్లు పడుతుంది. ఎట్లా ఉంది బాయ్? గేమ్ చేంజర్ సూపర్ బాగుందేనా? రాజకీయం బాగుంది. రాజకీయం బాగుంది. బాగుందా? బాగుంది. ఎట్లా ఉందా సినిమా? గేమ్ చేంజర్ రివ్యూ ఏంటా బా? ఎట్లా ఉన్నాయి మూవీ? సూపర్ ఉంది. ఫైట్ బాగుంది సార్. ఎట్లా ఉందా సినిమా? బాగుంది. స్టోరీ మన తడలేము. భయా సూపర్ అన్న సినిమా మాత్రం మామూలు జగన్ మాదిరి ఉన్నాడు. స్టోరీ రాజకీయం గురించి చెప్పలేము. మా నార్మల్ కొట్టవచ్చు అంత అని చెప్పి. ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి. బ్లాక్ బస్టర్ అన్న మూవీ. ఎవడేం మాట్లాడకూడదు. కలెక్షన్ చెప్పలేము. స్టోరీ నెంబర్ 1. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. మొత్తం మూవీ ఎలా ఉంది? ఫైట్ సీన్స్ అన్నీ బ్లాక్ బస్టర్. మూవీ ఎలా ఉంది భయ్? ఫైట్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఐఏఎస్ పరంగా అయితే సూపర్ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగా అర్థమవుతుంది స్టోరీ అయితే. సమాజానికి సంబంధించిన మెసేజ్, ఎందుకంటే దీంట్లో అంత ఎడ్యుకేషన్ సంబంధించిన పొలిటికల్ పరంగా అన్ని రకాలుగా బాగుంది. ఎందుకంటే ఎక్కువ అంటే వేరే విషయాలు కాకుండా చదువు సంబంధించిందే ఉంది అనమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారు అనేది దీంట్లో చేసి చూపించారనమాట. వేరే విధంగా అయితే ఏం లేదు. కాకపోతే స్టడీ పరంగా కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా సొసైటీలో ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మూవీ తీశారు. కానీ మూవీ పరంగా రామ్ చరణ్ అయితే అన్ని విధాలుగా ఆకట్టుకుంటున్నాడు. ఒక ఐఏఎస్ ఎలా ఉండాలనే విషయం గురించి దీంట్లో శంకర్ డైరెక్టర్ గారు బాగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మూవీ పరంగా సార్ కలెక్షన్ విషయంలో అయితే చెప్పలేము. ఎందుకంటే సొసైటీకి ఇలాగంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే తక్కువ ఉంటుంది, కానీ మాస్ ఎలివేషన్ అలాంటి విషయాలు తక్కువ చూపిస్తారనమాట. కానీ ఎడ్యుకేషన్ పరంగా అనేది కొంతమందికి నచ్చదు. కాబట్టి ఎలా ఉంటుంది అనేది సొసైటీని బట్టి చెప్పగలం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది? సూపర్ అన్న. సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ మామూలు ఉండదు, సెకండ్ హాఫ్ హైలైట్ ఉన్నది. నానా హైడాలో సాంగ్ కట్టు. మూవీ మాత్రం సూపర్ హిట్. ఉన్నంతవరకు బాగుంది అంతే. 5,000 కోట్లు. సూపర్ ఉంది స్టోరీ. ఇంకా చూస్తారు కదా అందరికీ అర్థమవుతుంది. రాజకీయం కోసం చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంది. ఎలా ఉందన్నా మూవీ? గేమ్ చేంజర్ రివ్యూ అండి. గేమ్ చేంజర్ రివ్యూ అండి. ఎలా ఉంది సినిమా? నా మూవీ బాగుందా? బాగుంది సినిమా. ఫైట్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? అంత బాగుంది సినిమా. థియేటర్కి వచ్చి చూడండి. సూపర్ అన్న. ఎట్లా ఉన్నా సినిమా? మూవీ బాగుందా? ఎట్లా ఉంది స్టోరీ? స్టోరీ బాగుంది. కొంచెం పండుగ ఉంటుంది ఏమనుకోతున్నా. పడుకుంటే సినిమా చూడలేదా మరి? ఎట్లా ఉంది సినిమా? ఎట్లా హైలైట్ బాగుంది నా సినిమా? ఎట్లా ఉంది?
స్టోరీ ఫైట్స్ అప్పన్న పాత్ర బాగుంది. గట్టి అప్పన్న పాత్ర బాగుంది. అప్పన్న పాత్ర బాగుంది. సినిమాకి ఫైట్ సీన్స్ ఎట్లా ఉంది? ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఒక సాంగ్ లేదు. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత రేటింగ్ ఎంతకి ఎంత? 5లో ఎంత ఇస్తారు? 5లో 3. ఎట్లా ఉంది సినిమా? బాగుంది. యాక్షన్ సూపర్ నా గేమ్ చేంజర్ సూపర్ చాలా బాగుంది బ్రో. నిజంగా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, ముఖ్యంగా సీఎంలు ఎమ్మెల్యేలు సర్పంచులు చూడాల్సిన సినిమా. నిజంగా ఇది ఓన్లీ రాజకీయం గురించి, రాజకీయాల గురించి, ప్రజల్ని ఎలా చూసుకోవాలన్నది, వ్యవసాయం గురించి, మొత్తం గురించి చెప్పండి. అన్నీ ఉన్నాయి. సినిమా ఎట్లా ఉంది? శంకర్ కాంబినేషన్ ఫెస్ట్ సినిమా ఎట్లా ఉంది? బాగుంది. సూపర్ సినిమా. ఎట్లా ఉంది బ్రో గేమ్ చేంజర్? సూపర్ డూపర్ హిట్, బంపర్ బ్లాక్ బస్టర్, చూడొచ్చు. అద్భుతంగా ఉంది. ఎట్లా ఉండనా సినిమా? రివ్యూ ఏంటి? బాగుంది. గేమ్ చేంజర్ రివ్యూ ఏంటి? ఎట్లా బాగుందన్న సినిమా? చాలా బాగుంది. కలెక్షన్ సినిమా ఎంత కొట్టచ్చు? కలెక్షన్ 200. బాగుంది సినిమా. భయా రివ్యూ ఏంటి? ఎట్లా ఉండదు? ఏం పని చెప్పరు సార్. ఎట్లా ఉందన్న సినిమా గేమ్ చేంజర్? బాగుందన్న. బాగుంది. ఏరో చిన్న ఏం వచ్చింది సినిమాలో? మాట్లాడు. ఫైట్స్ ఏం సినిమా బాగుందన్న? స్టోరీ బాగుంది. హైలైట్ ఉంది. మళ్ళీ ఈ సినిమాలో ఎప్పటికీ హైలైట్ సినిమా. అదే కాంబినేషన్ ఎట్లా ఉంది? శంకర్ కాంబినేషన్ బెస్ట్ కదా? బాగుంది. కలెక్షన్ ఎలా కొడుతుంది? 2000 కోట్ల పైన కొడుతుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది మూవీ గేమ్ చేంజర్ అనేది. ఒక పొలిటికల్ వాళ్ళ బాబాయ్తో ముడిపడి ఉంది ఈ సినిమా. శంకర్ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసినాడని మేము చెప్తున్నాం. స్టోరీ రాజకీయంగా స్టోరీ. లాస్ట్ అమ్మ సీన్ మాత్రం సూపర్ ఉంది. ఆడిపోదాం.